సంబంధించిన ఆరోపణలు పెరిగితే మొత్తంగా విశ్వసనీయత దెబ్బతింటారు. సార్ అమరావతి 2.0 రైతుల నిరసనలో జగన్ అడ్డుకుంటున్నారంటుంది చంద్రబాబు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి 2.0 దాని మీద సమీక్ష చేశారు. ఇప్పుడు 1.0 అయిందా లేదా కానీ ఒక సమస్య ఎవరన్నా కాదన్నా కానీ మొదటి దశ ఇంకా చాలా ఎక్కువ భాగం పూర్తి కావాల్సి ఉంది. మలి దశ భూసేకరణ, మూడో దశ భూసేకరణ ఇవన్నీ అన్నారు. అది అలా ఉంచి అమరావతి మలి దశ 2.0కు ప్రణాళిక సిద్ధం అవుతుంది. ఎవరు ప్రణాళిక సిద్ధం చేస్తారు? సింగపూర్ వాళ్ళు. అంటే ఇంతకాలం సింగపూర్ బహిరంగంగా ప్రముఖంగా ఏం కనపడలేదు. మొన్న చంద్రబాబు వెళ్ళొచ్చారు, నిన్న నారాయణ సింగపూర్ సాంకేతిక సహాయం అందిస్తుందని మాత్రమే చెప్పారు. నిన్న చంద్రబాబు నాయుడు మటుకు వాళ్ళతో సమీక్ష చేశారు. ఈ సుర్బాంగా అనుకుంటా కంపెనీ పేరు, వాళ్ళు ప్లాన్ రెడీ చేస్తున్నారు, ప్లాన్ ఇస్తారు. ప్లాన్ ఎప్పుడు ఇస్తారు తెలుసా? 7 నెలలు, 22 వారాలు, అంటే దాదాపు అంతే కదా, ఒక 4 నెలలు అనుకోండి. 4 ఆర్లు 24, 6 నెలలు. ఇప్పటి నుంచి మీరు 6 నెలలు ఎక్కేయండి. ఇప్పుడు అమరావతి నగర కడలేని జాప్యాలంటే 2.0 సంగతి ఏంటో ముందు 1.0. ఇప్పుడు రైతుల సమస్యలు ఈ రెండుకి అయిపోతుంది. అంటే 27 వచ్చేస్తుంది. ఇంకా నెమ్మదిగా పైగా ప్లాన్ రావాలి, అది మళ్ళీ అందరికీ ప్రదర్శించాలి, అది కుదరాలి. 1.0 అయిపోకుండా 2.0 గురించి ఇప్పుడు అది కూడా సింగపూర్ వచ్చి చేస్తే దానికి దీనికి సింక్ ఏమవుతుంది? గతంలో ఏమీ అంత జయప్రదంగా జరగలేదు. మరి ఈ విషయాలన్నీ ప్రశ్నలుగా ఉన్నాయి. వీటి మీద ప్రశ్నలే కాదు, రైతుల ఆందోళన కూడా చేశారు. వైసీపీ వాళ్ళు, జేఏసీ వాళ్ళు కాదు, నిన్న రైతు సంఘాలకు సంబంధించిన వాళ్ళు, సిపిఎం బాబురావు, వీళ్ళందరూ రైతు అక్కడ రాజధాని ప్రాంత కమిటీ వాళ్ళందరూ అక్కడ ఆందోళన చేశారు. లోకేష్ గారు యువగళం పాదయాత్ర జరిపినప్పుడు ఇంత భూమి ఇస్తాము, ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తాము, అది ఇది అన్నారు. మరి దానికి సంబంధించి 2 ఏళ్ళైనా ఏం జరగలేదు అని మేము దాని మీద కావాలని వెళ్తే వాళ్ళను ఆపారు, వాళ్ళని అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో వాళ్ళు నిరసన తెలిపారు. అది కొంచెం అట్లా అయిన తర్వాత సరే మేము ఏదో పరిష్కారం చేస్తాం అనేదో చెప్పారంట. సో అంతకుముందు జరిగినవి ఎట్లాగో ఉన్నాయి. అంతకుముందు ఈ ఉండవల్లి, వీళ్ళు కూడా ఉండవల్లిలోనే జరిగింది. ఇది ఉండవల్లి పెనుమాక అక్కడ భూములు తీసుకోవడం మీద వచ్చిన ఇది చంద్రబాబు నాయుడు నిన్న అది కూడా అన్నారు. ఏమని అంటే, మేమంతా దీన్ని వేగంగా పూర్తి చేయాలనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారు అమరావతికి. మళ్ళీ అధికారం అంతా మీ దగ్గర ఉంది, ఒకవేళ ఏదైనా చేసినా చర్యలు తీసుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారు రాజధానికి. మళ్ళీ దీన్ని ఎలా అయినా మేము పూర్తి చేసి తీరుతాము, అవి తొందరగా పూర్తి చేయమనే కదా అందరూ అడుగుతున్నారు. మరి ఎవరు జగన్ వచ్చి అడ్డుపడేది కేసులు అన్నదైతే ఇక్కడ ఏం లేదు. అప్పుడైతే కనీసం 3 రాజధానులు అంటంతో అది కోర్టులో అలా ఉండిపోయింది. బట్ ఈ కారణాలు ఏమో కానీ అంతిమంగా చూసేది మరి సరికి మటుకు అమరావతి ఆలస్యం అన్నది ఒకటి అనివార్యంగా కనిపిస్తుంది. హౌ ఇట్ హ్యాపెన్స్, హౌ ఇట్ ఎండ్స్ వీ డోంట్ నో. కానీ ఈ రైతులు నిన్న ఆందోళన చేసినప్పుడు కూడా పరిహారం సరిగ్గా ఇవ్వండి, పద్ధతి ప్రకారం తీసుకోండి అంటున్నారు. కానీ చంద్రబాబు గారు నిన్న అది కూడా అన్నాడు, ఒకే ఒక్క రైతు భూమి ఇవ్వలేదు, మేము ఒక్క రైతుకు చెప్పినా వినలేదు కాబట్టి ఆ రైతు భూమిని మేము కొన్ని తీసుకొని మేము ముందుకు వెళ్లాల్సి వచ్చింది, అంత మాత్రాన మా మీద దుష్ప్రచారం చేశారు. సార్ దుష్ప్రచారాలు, అడ్డుకోవడాలు ఇవన్నీ సరే, ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని, రైతులను విశ్వాసంలోకి తీసుకొని వేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత, అధికారం, అవకాశం ఉన్నది ప్రభుత్వానికే కదా. మరి అటువంటిప్పుడు ఈ కొత్త ట్విస్టులు ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ సింగపూర్ మీరు చూడండి, పరిశీలించి ఈ 2 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పైబడిన కాలంలో సింగపూర్ పలానా పాత్ర నిర్వహిస్తుంది అని ప్రభుత్వం పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదు ఇప్పటికి కూడా. సింగపూర్కి ఏమో శిక్షణా తరగతులు పంపిస్తారు. సింగపూర్ గతసారి వచ్చి పోయిన తర్వాత లేకపోతే ఈశ్వరన్ లాంటి వాళ్ళ విషయాలు, వీటి నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకున్నాం అవి ప్రజలకు ఏం పంచుకోరు. కాబట్టి రైతుల కోణంలో ఆలోచించాల్సిన అవసరం మటుకు ఈ 2.0లో అయినా 1.0 ఎట్లాగో 1.0 అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకా ఫైనల్గా నారాయణ నిన్న మంత్రి గారు ఎమ్మెల్యే క్వార్టర్స్ మేము ఇచ్చేస్తాం, ఇంకా ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం అయిపోయింది, కేటాయింపులు మేము చేస్తాము అని చెప్పారు. నిజంగా ఎమ్మెల్యే కేటాయింపులు చేసి వాళ్ళు వాటిలో ఆ క్వార్టర్స్లో ప్రవేశిస్తే అమరావతిలో నిజంగా ఒక ఘట్టమైనా కొంతనా ఏదో ఒకటి జరిగినట్టుగా అవుతుంది. శాసన రాజధాని అన్నారు కదా, కనీసం శాసన రాజధానికి సంబంధించినంత వరకు శాసన మండలి,
శాసనసభ్యుల నివాసాలు అంతవరకైనా జరుగుతుంది. సార్ కొంచెం అలజడిగానే ఉంది. ఈ లోపల తెలుగుదేశాన్ని బలపరిచే వాళ్ళు తీవ్రంగా మీడియా కాన్ఫరెన్స్లు పెట్టి ఒకరి మీద ఒకరు దాడి లేకపోతే వీళ్ళ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మీరు విమర్శించుకోండి, కానీ రైతులకు ప్రజలకు స్పష్టత కావాలి కదా అని అడుగుతున్నారు. సార్ జమిలీకే సై బీజేపీ